హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీకు ఈ వీడియోలో కంటెంట్ నచ్చాలి అని మీరు ఫీల్ అవుతుంటే కన్ఫామ్గా నచ్చుతుంది. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో మీద ఎలాంటి కామెంట్స్ అనిపిస్తే ఆ కామెంట్ అయితే పెట్టండి. నేను కూడా కొద్ది తెలుసుకుంటాను కాబట్టి మీరు కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే పెట్టండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎంత తక్కువ సంపాదించినా మీకు వచ్చిన అమౌంట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది కన్ఫామ్గా తెలిసి ఉండాలి. అదే అనమాట ఈరోజు ఈ వీడియో. ఎంత తక్కువ సంపాదించినా ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. అలాంటప్పుడే మనం ఏదైనా సేవ్ చేయగలుగుతాము. మన ఫ్యూచర్లో మన పిల్లలకి ఏదైనా మిగల్చగలుగుతామన్నమాట. ఇన్కంలో ప్రతి ఒక్క నెల ఇన్కమ్ వచ్చిన తర్వాత మీకు 25% లేదంటే 30% సేవింగ్స్ అయితే మీరు కన్ఫామ్గా పెట్టుకోవాలన్నమాట. మీ పిల్లలకి కానీ మీకు ఎలా వీలైతే అలా అయితే మీరు సేవింగ్స్లో కానీ పెట్టేయండి. ఆర్డీ రూపంలో కానీ, గోల్డ్ చిట్టి రూపంలో కానీ, లేదంటే చీటీ వేసుకొని కానీ, లేదంటే మీకు సుకన్య సమృద్ధి పథకం ఉంటుంది కదా. మీకు అమ్మాయిలు ఉంటే 10 years బిలో అమ్మాయిలు ఉంటే మీరైతే సుకన్య సమృద్ధి పథకం కూడా కట్టుకోండి, లేదంటే పీపీఎఫ్ కూడా కట్టుకోండి. ఓకేనా? పీపీఎఫ్లో కూడా ట్యాక్స్ ఏముండదు కాబట్టి మీరు పీపీఎఫ్ కూడా కట్టుకోవచ్చు. మీరు ఇలా బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ను వచ్చేసి మీరు ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు బడ్జెట్ వచ్చి రెంట్, పెట్రోలు, గ్రోసరీస్, కిడ్స్ స్కూల్ ఫీజు, ఇంకేదైనా ఉంటే ఇంకొన్ని ఖర్చులు అనమాట. అలా బడ్జెట్ అనేది మీరు వేసుకోండి. బడ్జెట్ వేసుకున్న తర్వాత మీరు ఏమేమి అవాయిడ్ చేయాలనుకుంటున్నారో కూడా రాసుకోండి. అప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట. మీకు ఒకవేళ కొనాలనిపిస్తే ఇలా రాసుకున్నారనుకోండి, దీన్ని చూసి నాకు మీరు స్టాప్ అయిపోతూ ఉంటారు. మీరు అనుకోవడం కన్నా రాసి చూడండి ఒకసారి, మీకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. షాపింగ్ చేయండి. షాపింగ్ అసలు చేయకండి. మీకు చేయాలనున్న విండో షాపింగ్ చేసుకోండి, బెస్ట్ అనమాట. ఆన్లైన్ షాపింగ్స్ అసలే వద్దండి. మీకు ఫోన్ ఉందని చెప్పి 24 hours ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అది కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. నో సేవింగ్స్ లేకుండా ఉంటారు కొంతమంది. అది కూడా చాలా వరస్ట్ థింగ్ అనమాట. అలా కూడా ఉండకూడదు. ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ పెట్టుకోకండి. లోన్స్ విషయానికి అస్సలే వెళ్ళకండి. లోన్స్లో మంచిగా మీకు ఇంట్రెస్ట్తో కలిపి ఎక్కువ అమౌంట్ అయితే మంచిగా లాగేసుకుంటూ ఉంటారు. అలాంటి లోన్స్ అయితే మీరు అస్సలు పెట్టకండి. సినిమాలు అంటారా, సినిమాలు కొన్ని రోజులు మీకు తక్కువ సంపాదన ఉంటే సినిమాలు కూడా కొద్దిగా తగ్గించుకోండి. అవుట్ సైడ్ ఫుడ్స్కి కూడా మీరు నో చెప్పేయండి. వీటన్నిటికీ నో చెప్తేనే మీ అయితే లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతారనమాట. ఇవన్నిటిని అవాయిడ్ చేస్తేనే మీకు సేవింగ్స్ అయితే మంచిగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేయకండి. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అప్పిస్తాడు కదా, మనం కొనేస్తాం కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. క్రెడిట్ కార్డ్ రూపంలో అలాగ అప్పులు చేసి ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఇవ్వకుండా వాళ్ళని సతాయిస్తూ ఇక్కడైతే మీరు అప్పులు చేసుకుంటూ ఉండకండి. దీన్ని కూడా అవాయిడ్ చేయండి. గ్యాడ్జెట్స్ అసలే తీసుకోవద్దు. మీకు తాహత ఉంటేనే కార్ లోన్ అయితే పెట్టండి. మా వల్ల అవుతుంది, కట్టుకోవడానికి వీలవుతుంది అనుకుంటేనే కార్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ తీసుకోండి. రెస్టారెంట్ కూడా నో చెప్పండి. ఇలాంటివన్నీ మీరు కాదనుకుంటేనే మీరైతే మనీ సేవ్ చేయగలుగుతారు. డోంట్ కంపేర్ అదర్స్. ఇంకొకరిని చూసి కుళ్ళుకోకుండా మనకున్న దాంతో హ్యాపీగా బతకండి. ఇంకొకరిని కంపేర్ చేసుకొని వాళ్ళకి అది ఉంది ఇది ఉంది అని మీరైతే ఫీల్ అవుతూ కూర్చోకండి. మీ వల్ల ఏమైతే అవుతుందో అది చెయ్యండి. ఓకేనా? వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా లేకపోయామే, వాళ్ళు అంత బాగా బతుకుతున్నారు, మనం బతకలేకపోయామే అని ఎప్పుడూ అనుకోవద్దు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక రకంగా బాధ అయితే ఉంటుంది. కొంతమంది చూపించుకోరు, కొంతమంది చూపించుకుంటారు, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీరు అసలు చేయకూడని పనులు అనమాట. ఏం చెయ్యాలి అంటే ఇన్కమ్ని పెంచుకోవాలన్నమాట. ఇది వచ్చి బెస్ట్ అనమాట. మీకు తక్కువ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే మీరు ఇన్కమ్ని పెంచుకోండి. ఏదైనా హుండీని మెయింటైన్ చేయండి అమౌంట్ని సేవ్ చేయడానికి. హుండీ ఉన్నిందనుకోండి, మీకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది వెళ్ళి డబ్బులు వేయాలి అందులో అని చెప్పి. మీరైతే మెయింటైన్ చేయొచ్చు. అలా ఒక నెల చేశారనుకోండి, మీకు అలవాటు అయిపోతుంది. సేవింగ్స్ని ఒక అలవాటుగా పెట్టుకోండి. అప్పుడే మీ లైఫ్ సాఫీగా సాగిపోతూ ఉంటుందన్నమాట. హౌస్ వైఫ్స్కి అయితే చెప్తున్నాను, పొదుపుగా వాడండి. ఏదైనా ఈరోజు ఉందని చెప్పి దుబారాగా వాడేయకండి. రేపు ఫ్యూచర్లో మీకు చాలా బాగా
యూజ్ అయ్యే వచ్చేసి ఓన్లీ మనీ మాత్రమే. సో పొదుపుగా ఏదైనా వాడుకోండి. ఓన్లీ నీడ్స్ వరకే మీరు కావాల్సిన, అది కంపల్సరీ కావాలి అనుకున్న దాన్నే కొనుక్కోండి. వాంట్స్ అంటే మనకు కావాలి అనిపించేదాన్ని అస్సలు మీరైతే కొనకండి. మీకు అవసరం, మీకు అది లేకపోతే ఆ పని అవ్వదు అన్నప్పుడే మీరైతే కొనుక్కోండి. మీరు కోరుకునేదంతా కావాలి అనుకునేదంటే చాలా పిచ్చితనం అనమాట. సో దాన్ని అయితే వదిలేయండి. సో ఓన్లీ విండో షాపింగే చేయండి. సో మీ గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు మీరైతే మెయింటైన్ చేయండి, ఒక లిస్ట్ని మెయింటైన్ చేయండి. సో దాన్ని బట్టే మీరైతే గ్రోసరీస్ అయితే కొనుక్కోండి, మీకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో మీకు ఒకవేళ గిఫ్ట్ కావాలనిపిస్తే, మీకు ఏదైనా గిఫ్ట్ కొనుక్కోవాలి, నాకు బర్త్డే వస్తుంది, పెళ్లి రోజు వస్తుంది అనుకుంటే గోల్డ్ రూపంలో గిఫ్ట్లు అయితే కొనుక్కోండి. ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ ఉంటాయి కదా, అది కాస్ట్లీ గిఫ్ట్లు ఉంటుంది. సో అలాంటి గిఫ్ట్స్ అయితే అసలు కొనకండి. సో ఏదైనా కొనాలనుకుంటే గిఫ్ట్ గోల్డ్ రూపంలోనే కొనుక్కున్నారనుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. గోల్డ్ అయితే ఎప్పటికీ వేస్ట్ అవ్వదు కాబట్టి గోల్డ్ రూపంలో మీరైతే కొనుక్కోండి. సో హౌస్ వైఫ్స్ అయితే ఇది పాటించండి. సో మీరైతే మనీని హ్యాపీగా సేవ్ చేయగలుగుతారు, హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.